నమస్తే myself Sarasija welcome to మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గ్రూప్ 3 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కుల వృత్తులను ప్రోత్సహించేందుకే మోడ్రన్ ధోబీ ఘాట్ చాహద్ వాజ్పేయితో కలిసి సందర్శించిన మేయర్ సునీల్ రావు పెట్ షాప్ ను సీజ్ చేసిన జంతు సంరక్షణ అధికారులు నిబంధనలను పాటించకపోవడంతో కోర్టును ఆశ్రయించిన గౌతమ్ డిఏఓను సస్పెండ్ చేయాలంటూ డిటిఎఫ్ ధర్నా ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ ఇక వార్తల్లోని వివరాలు ఈ నెల 17, 18 తేదీలలో జరగబోయే గ్రూప్ 3 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో పరీక్ష విధులు కేటాయించిన అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని అధికారులను ఆదేశించారు. విధులు కేటాయింపబడిన అధికారులు ఒక్కరోజు ముందుగానే పరీక్షా కేంద్రాన్ని సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించాలన్నారు. పరీక్ష నిర్వహించే తేదీలలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అభ్యర్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీకి సూచించారు. ఈ సమావేశంలో కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, గ్రూప్ 3 ఎగ్జామ్ కోఆర్డినేటర్లు సతీష్ కుమార్, వరలక్ష్మి, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు మోడ్రన్ ధోబీ ఘాట్ ను నిర్మించామని నగర మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 34వ డివిజన్ గోదాంగడ్డ ధోబీ ఘాట్ ను కమిషనర్ చాహద్ వాజ్పేయితో కలిసి మేయర్ సందర్శించారు. నగరపాలక సంస్థ ద్వారా 2 కోట్ల రూపాయల నిధులతో యాంత్రీకృత ధోబీ ఘాట్ నిర్మాణం చేసి గతంలోనే ప్రారంభం చేశారు. సిఐజీ విద్యుత్ సమస్యను పరిష్కరించి ధోబీ ఘాట్ ను వాడుకలోకి తీసుకువచ్చారు. అనంతరం ధోబీ ఘాట్ లోని 3 వాషింగ్ మిషన్లు, 3 హైడ్రో ఎక్స్ట్రాక్టర్స్, 2 టంబల్ డ్రయర్, శారీ రోలర్, బెడ్ షీట్ రోలర్ల పనితీరును స్వయంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఇట్టి యంత్రాల ద్వారా గంటకు 240 దుస్తులు, రోజుకు 2500 దుస్తులను వాషింగ్ చేసుకునేలా పనిచేస్తాయని మేయర్ సునీల్ రావు అన్నారు. గతంలో రజకులు పలు ప్రాంతాలలో బట్టలు ఉతుకుతూ అష్టకష్టాలు అనుభవించారని గుర్తు చేశారు. గంటల తరబడి నీటిలో నాని శారీరక శక్తిని కోల్పోయారని చెప్పారు. మోడ్రన్ ధోబీ ఘాట్ నిర్మాణంతో ఆత్మ సంతృప్తి కలిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ షకీరా అంజుమ్, బర్కత్ అలీ, రజక సహకార సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, డివిజన్ వ్యాసులు ఉయ్యాల శ్రీనివాస్, ఉపేందర్, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. గతంలోనే ప్రారంభించినటువంటి మోడ్రన్ ధోబీ ఘాట్ను ఈరోజు ప్రాక్టికల్గా మిషన్లన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకొచ్చి కరెంటు సమస్య కొంత ఇబ్బంది ఉండే, కరెంటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు సిఏజీ కనెక్షన్ లెక్క ఇబ్బంది పెడితే ఆ సమస్యను పరిష్కరించుకొని ఈరోజు నుంచి పనులు ప్రారంభించినాం. ఈరోజు నుంచి రజక సోదరులు ఈ మిషనరీ ద్వారా గంటకు 240 బట్టలు పిండుకోవడం కావచ్చు, అదేవిధంగా పిండిన బట్టల నుంచి నీరును తీసేసే విధంగా మరి మిషనరీ కావచ్చు, దాని తర్వాత డ్రైయర్ చేసే మిషన్ కావచ్చు, దాని తర్వాత శారీస్కు సపరేట్గా రోలింగ్ చేసే మిషనరీ కావచ్చు, బెడ్షీట్స్ కానీ లుంగీలు కానీ చేసుకోవడానికి సపరేట్ మిషన్ కావచ్చు, మరి అదేవిధంగా మాన్యువల్గా ప్రెస్సింగ్ చేసుకోవడానికి మిషనరీ కావచ్చు, అదేవిధంగా ఇంకా ఎలక్ట్రికల్ ద్వారా మరి అదేవిధంగా
ఐరన్ చేసుకునేందుకు మిషన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉపయోగంలోకి తీసుకురావడం జరుగుతూ ఉన్నది. చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ రజక వృత్తిలో చాలామంది చాలా కాలంగా కూడా మరి కుండీలలో బట్టలు ఉతుకోవడం, గంటలు నీళ్ళల్లో నానడం, మరి అనేక రకాలుగా కూడా మరి ఇబ్బంది పడి శారీరక శ్రమతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతినడం, మరి నీళ్ళలో ఎక్కువసేపు ఉండడం వల్ల వారికి శరీరం మీద ర్యాషెస్ రావడం, దురద రావడం, అనేక రకాల చర్మ వ్యాధులకు గురవుతూ ఉంటాయి. వాటి అన్నింటి నుంచి కూడా ఈరోజు విముక్తి లభిస్తూ ఉన్నది. ఈ మంకమ్మతోట రజక సహకారంలో ఉన్నటువంటి 135 మంది 140 మంది సభ్యులకు ఈరోజు నుంచి ఎంతో హాయిగా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో గల మహాత్మా జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో విద్యార్థుల అవస్థలపై మైత్రి ఛానల్ కథనం ప్రసారం చేసింది. స్పందించిన అధికారులు గురుకుల పాఠశాలను సందర్శించి తగు చర్యలకు సిద్ధమయ్యారు. ఆర్సీఓ ఉదయాన్నే గురుకులానికి విచ్చేసి పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారితో భోజనం చేసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట చేసే కార్మికులతో మాట్లాడారు. బియ్యం కొత్తవి కావడంతో ఇలా అవుతుందని ఆమె తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని ఆర్సీఓ అంజలి అన్నారు. విద్యార్థులు, పేరెంట్స్ ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓ అంజలితో పాటు అధికారులు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ఫుడ్ బాగాలేదు, కుక్ సరిగ్గా చేయట్లేదు అని వచ్చినటువంటి ఆర్టికల్ గన్నేరువరం స్కూల్ కోసం వచ్చింది. అందులో భాగంగా నేను వచ్చి ఇక్కడ స్టాఫ్ తోటి మాట్లాడాను, పిల్లలతోటి మాట్లాడాను. డైనింగ్ హాల్కి వెళ్ళి కుక్స్ తోటి కూడా వాళ్ళు ఎలా కుక్ చేస్తున్నారు అనేది కూడా చూశాను. ఇవాళ లంచ్ కూడా పిల్లలతోటే చేశాను. అలాగే పేరెంట్స్ కూడా ఒక విజ్ఞప్తి ఏంటి అని అంటే, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపించింది అని అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ తోటి, ప్రిన్సిపల్తో మాట్లాడి ఒకవేళ మీకు కాలేదు ప్రాబ్లమ్ సాల్వ్ అంటే యాజ్ అన్ ఆర్సీఓగా నాకు వచ్చి విషయం చెప్పండి. స్కూల్ లెవెల్ ప్రాబ్లమ్స్ స్కూల్లోనే సాల్వ్ చేసుకుందాం. ఒకటి. రెండో విషయం ఏంటంటే, రైస్ కొత్తది కావడం వల్ల కుకింగ్ సరిగ్గా వీళ్ళకి ప్రాపర్గా సరిగ్గా కుక్ చేయకపోవడం వల్ల ఆ అన్నం ముద్ద అవ్వింది. అది కూడా ఇప్పుడు కుకింగ్ స్టాఫ్తో మాట్లాడడం జరిగింది. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం రైస్ బాగానే అవ్వింది, తిన్నారు కూడా పిల్లలు. నేను కూడా పిల్లలతోటే లంచ్ చేశాను. సో ఇక ముందు కూడా కుకింగ్ అనేది ప్రాపర్గా అన్నం మెత్తగా కాకుండా చూసుకోవడం అనేది చేస్తాను. థ్యాంక్ యూ. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్న డీఈఓను సస్పెండ్ చేయాలంటూ కరీంనగర్లో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనకు దిగాయి. నగరంలోని కలెక్టరేట్ ఎదుట డీటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. డీఈఓ జనార్దన్ రావు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని డీటీఎఫ్ నాయకులు అన్నారు. ఏ డీఈఓ కూడా 4 ఏళ్లుగా జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహించలేదని చెప్పారు. 4 ఏళ్ల పాటు పరిచయాలు పెంచుకొని రాజకీయ నాయకుల అండదండలతో ఇక్కడే ఉంటూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. విద్యారంగానికి పాటుపడాల్సింది పోయి నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. చిన్న కారణాలతో ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. డియు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా డీటీఎఫ్ మరియు టీపీటీఎఫ్ జిల్లా శాఖలు తనను సస్పెండ్ చేయాలనే ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా డిఈఓ జనార్దన్ రావు గారు ఈ జిల్లాకు 4 సంవత్సరాల క్రితం వచ్చిండ్రు. ఇంత సుదీర్ఘకాలము కరీంనగర్ జిల్లా చరిత్రలోనే ఏ డిఓ ఉండలేదు. ఒక జిల్లా ఉన్నతాధికారిగా ఇంత సుదీర్ఘకాలం పనిచేయడం వల్ల తను ఈ జిల్లాలో పరిచయాలను పెంచుకొని అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ విద్యారంగ అభివృద్ధికి, ఈ జిల్లా విద్యారంగ అభివృద్ధికి పాటుపడాల్సినటువంటి డిఈఓ విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఒక ఉపాధ్యాయ వ్యతిరేకిగా చిన్న కారణంతో సస్పెండ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఇందుకు ఉదాహరణగా ఇటీవల ఒక 7 ఉపాధ్యాయులను స్పౌజ్ కారణంతో పనిచేసిండు. మాకు ప్రభుత్వ ఉత్తర్వు జీవో బదిలీలకు సంబంధించినటువంటి జీవో, అందులో చాలా స్పష్టంగా క్లాజులను చదువుకోకుండా, దాన్ని అర్థం చేసుకోకుండా జీవో స్ఫూర్తిని కూడా అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అందులో ఉన్న 17 మందికి నోటీసులు ఇస్తే 7 మాత్రమే సస్పెండ్ చేసిండు. ఈ 10 మంది వెనుక ఎవరి హస్తం ఉంది? ఈ 10 మందిని కూడా సస్పెండ్ చేయకపోవడానికి కారణాలేంటి? విద్యార్థుల యొక్క సంక్షేమం దృష్ట్యా ఎక్కడికైనా విజిట్ చేసినప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాల్సినటువంటి వాడు వాళ్ళని ఏ విధంగా వేధించాలి, ఏ విధంగా మానసిక క్షోభ గురియాలనేటువంటి ఒక సంకల్పం పెట్టుకొని ఎన్నింటికి సమాధానం చెప్పినా సమాధానం చెప్పని దానికోసం వెతికి వాళ్ళని వేధించడం, మెమోలు ఇవ్వడం అనేటువంటిది ఆయన యొక్క కుట్రపు, అంటే ఆయన యొక్క షాడీజానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన భావజాల రంగంలోనే, ఆయన మానసిక స్థితిలోనే ఏదో మార్పుకు సంబంధించినటువంటి ఉందని మేము గ్రహిస్తూ ఉన్నాము. ఎందుకంటే ఆయన మానసిక స్థితి సరిగా లేదని కూడా మేము గ్రహిస్తూ ఉన్నాం. ఎందుకంటే అధికారం అనేటువంటి వాడు
ఎక్కువ రోజులు పనిచేయకూడదని ఒక 3 సంవత్సరాల కాల పరిమితి గవర్నమెంట్ విధించింది. కానీ ఇప్పటి వరకు ఈ జిల్లాలో మాకు తెలిసినంతవరకు నాకు 26 సంవత్సరాల సర్వీస్లో ఇప్పటి వరకు ఇంత 4 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి డిఓని ఇప్పటి వరకు చూడలే. ఈయన కాలం దగ్గర రాగానే వెంటనే ఏదో మినిస్టర్ దగ్గరికి పోతాడు, కాళ్ళ మీద ఏదో పడతాడు, మళ్ళీ కంటిన్యూషన్ జరుగుతూ ఉన్నది. ఇది ఎందుకు మరి ఇట్లా జరుగుతూ ఉందంటే ఇంకా వేరే ఏ జిల్లా పోయినా కూడా ఆయన పనిచేసే అటువంటి స్థితిలో ఉండడం అనేటువంటిది ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన అనుసరిస్తున్నటువంటి విధానాలకు ఏ జిల్లా వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరనేటువంటిది ఆయనకు మాత్రమే తెలుసు. కాబట్టి ఎక్కడికి పోకుండా భయపడుతూ ఇక్కడ అందరిని భయపెట్టిస్తూ తన కాలం వెలిపించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ స్థితిని ఆయన ఎండగడుతూ ఇవాళ ఉపాధ్యాయుల పట్ల, విద్యారంగం పట్ల, ప్రశ్నించేటువంటి వాటి పట్ల, ఎలాంటి అండలేని వాటి పట్ల వారు అనుసరిస్తున్నటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న పక్షులు, జంతువుల విక్రయ దుకాణాన్ని కరీంనగర్లో సీజ్ చేశారు. నగరంలోని తెలంగాణ చౌక్లో మినార్ పెట్ షాప్ను సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాలిటీ టు ఎనిమల్స్ సెక్రటరీ వేణుగోపాల్ దాడి చేసి దుకాణాన్ని మూసివేయించారు. జంతు హక్కుల కార్యకర్త గౌతమ్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు. మినార్ పెట్ షాప్ ద్వారా స్థానికులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని జంతు ప్రేమికుడు గౌతమ్ పోలీసులను ఆశ్రయించారు. పలుమార్లు విన్నవించుకున్న పోలీసులు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎస్సీసీఏ సెక్రటరీ వేణుగోపాల్ షాప్ను సందర్శించి దుకాణాన్ని సీజ్ చేశారు. 70కి పైగా పక్షులతో పాటు పలు జంతువులను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న జంతువులను కరీంనగర్లోని సమాజ సంక్షేమ సమితి కస్టడీకి అప్పగించారు. మాజీ మంత్రి మేనకా సంజయ్ గాంధీ మధ్యవర్తిత్వంతో ఎట్టకేలకు చర్యలు ప్రారంభం అయ్యాయని గౌతమ్ తెలిపారు. బాసర ఐఐటి ఘటనలో ఏబీవీపీ నాయకులపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నగర ఏబీవీపీ కార్యదర్శి బామండ్ల నందు అన్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏబీవీపీ నగర శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. బాసర ఐఐటిలో చదువుతున్న స్వాతి ప్రియ అనే విద్యార్థిని ఆత్మహత్యపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని నందు అన్నారు. ఆత్మహత్యపై నిరసన తెలియజేసేందుకు వెళ్లిన ఏబీవీపీ కార్యకర్తలపైన ఇనుప రాడ్లు, కర్రలతో దాడి చేయడం ఏంటని ప్రశ్నించారు. కార్యకర్తలపై దాడులకు కారణమైన సిఎస్ఓ రాకేష్ సెక్యూరిటీ ఏజెన్సీని వెంటనే విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్ఛార్జి యోగేష్, అనిల్, నగర సంయుక్త కార్యదర్శి గోస్కుల విఘ్నేష్, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే బాసరా ట్రిపుల్ ఐటీలో 2వ సంవత్సరం జరుగుతున్నటువంటి స్వాతిప్రియ అనే స్టూడెంట్ అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. దీనికి వెనకాల ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వెళ్ళి తను ఎందుకు సూసైడ్ చేసుకుందో వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయడానికి వెళ్ళి ప్రశ్నిస్తే శాంతియుతంగా క్యాంపస్ ముంగట నిరసన చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే వీసీ ఉన్నారో మా విద్యార్థి పరిషత్ కార్యకర్తల పైన దాడి చేసి లాఠీలతో కానీ రాడ్లతో కానీ కొట్టిపించి మా విద్యార్థి పరిషత్ కార్యకర్తలని హాస్పిటల్ పాలు చేయడం జరిగింది. ఇప్పటివరకు 3 రోజులు అవుతున్నా కానీ ఈ సంఘటన పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం స్పందించడం లేదు. దీనికి సిగ్గుచేటని చెప్తున్నాం. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులను గుర్తిస్తున్నారా లేరా అని మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటివరకు ఈ సంఘటన జరిగి 3 రోజులు అవుతున్నా కానీ విద్యార్థి పరంగా ఏ పరంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలో పాల్గొని బీసీ కులగణనకు సహకరించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో కులగణన చైతన్య సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమగ్ర కులగణనలో ఎలాంటి అపోహలకు తావు లేకుండా ప్రజలంతా పాల్గొని బీసీ కులాల లెక్కలు తేలడానికి సహకరించాలన్నారు. బీసీ కులాల లెక్కలు తేలకుండా ఉండేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలుగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. సమగ్ర కులగణనకు సహకరించకుండా దాడులు చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలన్నారు. కులగణనలో ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఈ నెల 6వ తేదీ నుండి ఆలంపూర్ నుండి ఆదిలాబాద్ వరకు 20 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చైతన్య సదస్సును చేపట్టనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుల్కచర్ల శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి రంగు సంపత్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగయ్య కనకయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాచమల్ల రాజు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దొగ్గలి శ్రీధర్, బీసీ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కులగణనలో బీసీల యొక్క సందేహాలను నివృత్తి చేస్తూ బీసీల యొక్క కులాల లెక్కలు తేలడానికి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మొన్న
6వ తేదీ నుండి అలంపూర్ నుంచి 20వ తేదీ వరకు ఆదిలాబాద్ వరకు బీసీ చైతన్య సదస్సులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ పట్టణానికి రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన జరుగుతుంది. ఇది చారిత్రాత్మకం. ఇప్పుడు జరిగేటువంటి కులగణన రేపు బీసీల తలరాతలను మార్చడానికి ఒక వజ్రాయుధంగా ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. కులగణన నిర్ణయం ప్రభుత్వం రాత్రికి రాత్రిలో ఒక రోజులోనో, వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. మేము అనేక సంవత్సరాలుగా పోరాటం చేశాం. దశాబ్దాల కాలంగా మా బీసీ కులాల లెక్క తేలాలే. ఉద్యోగులందరూ తప్పనిసరిగా సభ్యత్వ నమోదు చేసుకోవాలని జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కరీంనగర్లోని పశు సంవర్ధక శాఖతో పాటు కొత్తపల్లి ఎంఆర్ఓ ఆఫీసు ఉద్యోగులచే సభ్యత్వ నమోదు చేయించారు. వెటర్నరీ అండ్ ఎనిమల్ హస్బెండ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా నల్ల లింగారెడ్డి, ఉపాధ్యక్షులుగా వినోద్ కుమార్ ఎన్నికైన సందర్భంగా టీఎన్జీఓ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సత్కరించారు. ఉద్యోగుల హక్కుల సాధనలో టీఎన్జీఓ సంఘం ముందుంటుందని దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఉద్యోగుల బదిలీలు, ఉపాధ్యాయుల పదోన్నతులు లాంటి విషయాల్లో పోరాటం చేసి సాధించుకున్నామని గుర్తు చేశారు. జిల్లా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ల సహకారంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి చేరవేసేందుకు వారధిగా ఉద్యోగులు పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓస్ కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, ఉద్యోగ సంఘం నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపట్టిన కరీంనగర్ నుండి శబరిమలై మహాపాదయాత్ర 28వ రోజుకు చేరింది. ఇట్టి యాత్ర తమిళనాడు రాష్ట్రంలో ప్రవేశించి సేవాగానిపల్లి గ్రామానికి చేరింది. కరీంనగర్కు చెందిన బండి కనకమ్మ, రామకృష్ణ, సుమలత, సుహాసిని, ఉత్తూరి రవీందర్, మల్లేశ్వరి కుటుంబ సభ్యులు అన్నప్రసాద వితరణ చేపట్టారు. తిరిగి సాయంకాలం హోసూరు సంగీత కళాశాల చేరుకుని అక్కడ ఓగులాపూర్ గ్రామానికి చెందిన తాటిపల్లి ఆనందరెడ్డి, మంజుల, మహిపాల్ రెడ్డి, రజిత, మధుసూదన్ రెడ్డి, భార్గవి, లలితమ్మల సహకారంతో అల్పాహారం అందించనున్నారు. కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర బయలుదేరి ఈరోజు 28వ రోజు. ఈరోజు ఉదయం తమిళనాడులోని శివాన్పల్లి చేరుకున్నాము. ఇక్కడ తమిళనాడు బార్డర్ మీద పూజా కార్యక్రమం చేసి మాకు కరీంనగర్ పట్టణానికి చెందిన బండి కనకమ్మ, రామకృష్ణ, సుమలత, సుహాసిని మరియు పుత్తూరి రవీందర్, మల్లేశ్వరి మరియు కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక్కడ నుండి వారి కుటుంబం క్షేమంగా కోరుకుంటూ తిరిగి ఇక్కడ నుండి తమిళనాడు ఉసూరు పట్టణానికి చేరుకొని అక్కడ మాకు ఓగులాపూర్కి చెందిన తాటిపల్లి అనంతరెడ్డి, మంజుల, మహిపాల్ రెడ్డి, రజిత, మధుసూదన్ రెడ్డి, భార్గవి, లలితమ్మ వారు అల్పాహారం అందించిన వారి కుటుంబం క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, గోల్డ్ బల్బీర్ కౌర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా కరీంనగర్లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. చెన్నమల్ల శ్రీతిక చైతన్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో అందుల పాఠశాలలో విద్యార్థులకు ట్రంకు పెట్టెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ నర్మదా, రమేష్, వినయ్, సింధులకు పాఠశాల యాజమాన్యం ధన్యవాదాలు తెలియజేసింది. రవీందర్ సింగ్ దంపతులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని శాతవాహన జేఏసీ వ్యవస్థాపక చైర్మన్ చెన్నమల్ల చైతన్య, టీజేవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు చెన్నమల్ల వర్షశ్రీ అన్నారు. సమాజ శ్రేయస్సుకై అనునిత్యం తపన పడుతూ ఒకరు రాజకీయంగా మరొకరు విద్యారంగంలో రాణిస్తున్నారని కొనియాడారు. సమాజ హితం కోసం సేవ చేసేందుకు భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. మరెన్నో వార్షికోత్సవాలు జరుపుకోవాలని మనసారా భగవంతుని కోరుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ్ కుమార్, బండ అశోక్, శ్రీకాంత్, రమేష్, అనిల్, శాతవాహన జేఏసీ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈనాడు కేసీఆర్ గారి ప్రియ శిష్యుడు, కరీంనగర్ మాజీ మేయర్, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ శ్రీ సర్దార్ రవీందర్ సింగ్ గార్ల దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా చెన్నమల్ల శ్రీతిక చైతన్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో ఈనాడు మీకు ట్రక్ పెట్టెల పంపిణీ చేయడం జరుగుతుంది. వారు సర్దార్ రవీందర్ సింగ్ గారు, అలాగే వారి యొక్క ధర్మపత్ని గోల్డీ బర్బిల్ కౌర్ మేడం గారు, వారు నూరేళ్లు అలాగే కరకాలం వారి యొక్క దాంపత్యం శివుని యొక్క ఆజ్ఞతో, శివుని యొక్క దైవానుసారంతో శివపార్వతి ఏ విధంగా అయితే లోక కళ్యాణం కోసం ఆ రోజుల్లో కష్టపడ్డారో ఇప్పుడు కూడా వారు చేసేటువంటి సేవలు కూడా ఎల్లవేళలా ఎల్లప్పుడూ విద్యార్థుల కోసం, సమాజం కోసం, ఈ సమాజంలో ఆదర్శ దంపతులుగా ముందుకు వెళ్లాలని. నవంబర్ 21వ తేదీన ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పల్లెపల్లెన జెండా పండుగ జరుపుకోవాలని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ నేత గుర్రాల మల్లేశం అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతరం వేడుకలకు సంబంధించిన వాల్ పోస్టర్ను విడుదల చేశారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని తెలిపారు. మత్స్య కార్మికులకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేస్తోందని సంఘ అధ్యక్షుడు పిట్టల రవీందర్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడిగా చింతిస్తున్నానని తెలిపారు. గత ప్రభుత్వం ఏడాదికి 2,20,00,000 చేపపిల్లలు పంపిణీ చేయగా ప్రస్తుతం కేవలం 1 కోటి చేపపిల్లలను మాత్రమే అందించారని వాపోయారు. అలాగే ఆనాడు 2 వీలర్ 4 వీలర్లను అందజేశారని, ఇప్పటి ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజుల జెండా పండుగ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముదిరాజ్ మహాసభ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 21న మత్స్యకారుల దినోత్సవం పురస్కరించుకొని మేము మా జిల్లా మత్స్యకార సహకార సంఘాలకు సూచన జరిగింది. మీ ద్వారా మన ప్రభుత్వం ఏదైతే మనకు ఉచిత చేపల పంపిణీ అయితే గత ప్రభుత్వం కానీ ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తున్నది. నేను ఒక కాంగ్రెస్ ఒక నాయకుని ఉండి కూడా మా మత్స్యకర్మీలకు అన్యాయం జరుగుతుంది. నేను మాట్లాడక తప్పదు. దానికి అనుగుణంగా గతంలో దాదాపు 2 కోట్ల చేప పిల్లలు ఇచ్చినటువంటి ఈ కరీంనగర్ జిల్లాకు 2,20,00,000 ఇచ్చినటువంటి కరీంనగర్ జిల్లాకు ఈసారి 1,10,00,000 ఇవ్వడం జరిగినది. ఇది ఆ ప్రభుత్వంలో ఇచ్చిన దానికన్నా సగం తక్కువ ఇచ్చినారు. ఇది చాలా అన్యాయం జరుగుతున్నది మాకు. అలాగే ఇదే కాకుండా కూడా గత 5 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి మత్స్యకర్మీలకు ఏదైతే వాళ్ళకు వలలో కానీ, తర్వాత 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాళ్ళ జీవనోపాధి కొరకు విలేజ్లలో తిరిగి అమ్ముకోవడానికి వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వం ఇంతవరకే లేదని తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి మీ ద్వారా తెలియజేస్తూ వెంటనే సబ్సిడీ ద్వారా ఈ పరికరాలు ఈ జెండా పండుగ వస్తున్న సందర్భంగా ఈ జెండా పండుగ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మరి మనం గతంతో పోల్చుకున్నట్లయితే ఎప్పుడు కూడా మనము దినదినము అభివృద్ధి చెందాలి. కాకపోతే ఈ ముదిరాజుల యొక్క స్థితి చూసినట్లయితే మరి గత ప్రభుత్వంలో ఉన్న ముదిరాజుల పరిస్థితి కంటే ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ముదిరాజుల యొక్క పరిస్థితి నిజంగా హీనాతిహీనంగా తయారైంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ముదిరాజులకు మంత్రి మండలిలో తీసుకొని మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ముదిరాజు బిడ్డకు రాజ్యసభ పదవి ఇవ్వడం జరిగింది. ముదిరాజు బిడ్డకు ఒక ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ముదిరాజు బిడ్డకు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముదిరాజు ఎమ్మెల్యే ఉన్నప్పటికీ కూడా మంత్రి మండలిలోకి తీసుకోకపోవడం నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఏదైతే మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అంశం ఏవైతే ఉన్నదో అందులో మరి బీసీలకు సంబంధించినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయంగా మరి వారి యొక్క స్థితిగతులపై ఆలోచన చేసి మరి బీసీ రిజర్వేషన్ శాతాన్ని సరిచేయడం కొరకు ఏదైతే మీరు కులగణన తీసుకున్నారో ఆ కులగణనలో భాగంగా కూడా మా యొక్క ముదిరాజు మత్స్యకార్మిక బంధువులందరికీ మేము ఈ సందర్భంగా తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నా, ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, వృత్తిపరంగా మీరు ఏ పని చేసినా కూడా మీ కులం అన్నప్పుడు ముదిరాజు అని చెప్పాలి, మీ వృత్తి అన్నప్పుడు ముదిరాజు, మీ యొక్క వృత్తి అన్నప్పుడు మత్స్యకార్మికులు అని చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయ్యా, ఎందుకంటే ఈ అంశం మీద మరి ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వము నిర్వహించినటువంటి సమగ్ర సర్వే లోపల 13.8% ఉన్నామని చెప్పి ఆనాడు ప్రభుత్వం దీన్ని వెల్లడించలేదు.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విస్తృతంగా పర్యటించిన కలెక్టర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలు, ఇంటింటి కుటుంబ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే వివరాలు పక్కాగా సేకరించాలని సిబ్బందికి సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు, లంబాడితండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ల ద్వారా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పరీక్షించి నాణ్యమైన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. సన్నరకం ధాన్యం కొనుగోలు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. రైస్ మిల్లుల వద్ద ఎలాంటి కోతలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. అనంతరం సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా ప్రతి కుటుంబ వివరాలు పక్కాగా సేకరించాలని ఎన్యూమరేటర్లకు సూచించారు. ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ కావడానికి వీల్లేదని కలెక్టర్ అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ యాకన్న, ఎంపీడీఓ తిరుపతి ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం మంగళ్లపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని వైస్ చైర్మన్ మహేష్ రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దని, ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని సూచించారు. సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు. మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మనం ఈ మంగళపల్లి వడ్ల సెంటర్ కొనుగోలు సెంటర్ను పూర్తి స్థాయిలో మనం విజయవంతం చేయవచ్చు. రైతులు దళారు నమ్మి కొంతవరకు వడ్లను మిల్లులకు డైరెక్ట్ తీసుకుపోవడం జరుగుతుంది. అట్లాంటి కాకుండా మనం వడ్ల సెంటర్లో కొనుగోలు చేసినప్పుడు అయితే రైతులకు మద్దతు ధర 2,320 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి జమ కావడం జరుగుతుంది. కాపుగా మంగళపల్లి రైతులు వడ్ల సెంటర్లోనే వడ్లు పోయాలని మేము మా సొసైటీ తరఫున వారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వారికి ఎటువంటి సమస్యలున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము పూర్తి స్థాయిలో వాళ్లకు ఆ ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వీరందరికీ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గ్రూప్ 3 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. కుల వృత్తులను ప్రోత్సహించేందుకే మోడ్రన్ ధోబీ ఘాట్. చాహద్ వాజ్పేయితో కలిసి సందర్శించిన మేయర్ సునీల్ రావు. పెట్ షాప్ ను సీజ్ చేసిన జంతు సంరక్షణ అధికారులు. నిబంధనలను పాటించకపోవడంతో కోర్టును ఆశ్రయించిన గౌతమ్. డీఏఓను సస్పెండ్ చేయాలంటూ డీటీఎఫ్ ధర్నా. ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.